ఇది జరుగుతున్నట్టుగా కనబడుతోంది. రైట్ సార్. ఎన్నికలకు ముందు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో క్లారిటీ ఇవ్వలే. ఉంటుందో ఉండదో కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పారండి, లేదండి, క్లియర్గా ప్రైవేటీకరణ ఉంటుంది అని చెప్పారు. అదే సార్. మీరు ఇప్పుడు మనము పార్లమెంట్లో చెప్పారు కదండి. అదే సార్. పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చాలా క్లియర్గా చెప్పారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తాం, లాభ నష్టాలతో సంబంధం లేదు, ప్రైవేటీకరణ మా విధానము అని చెప్పారు. ఇంత క్లియర్ అయిపోయినాక స్పష్టత సార్ పార్లమెంట్లో చెప్పడం కాదు, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట కూడా నేను ఇంక్లూడ్ చేసి దయచేసి నిర్మలా సీతారామన్ బీజేపీ కాకపోతే ఎవరండి? అదే సార్. నిర్మలా సీతారామన్ చెప్పింది పార్లమెంట్లో చెప్పిన పాలసీ స్టేట్మెంట్ అవుతుంది తప్ప అది విధానం బీజేపీ చెప్పలేదని ఎట్లా అనగలమండి? సో బీజేపీ ఇంత క్లియర్గా మా విధానము ప్రైవేటీకరణ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ చెప్పారు, బయట కూడా చెప్పారు. విశాఖ మీకు ఎక్కడా ప్రైవేటీకరణ చెయ్యము అన్న పదం బీజేపీ నాయకులు అనలేదు. ఎన్నికల ప్రచారంలో విశాఖ జిల్లాకి సంబంధించి కొంత విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు, అనకాపల్లి నుంచి పోటీ చేసిన సీఎం రమేష్ లాంటి వాళ్ళు చెప్పిన మాట సార్ ఎన్నికల ప్రచారంలో. అంటే ఉంటుందా ఉండదా అనే దాని మీద క్లారిటీ వాళ్ళు ఇవ్వలేదని చెప్తున్నాను, అంతే సార్. ఇక ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బొగ్గు గనుల శాఖ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి చెప్పిన స్టేట్మెంట్ సార్, ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పెండింగ్లో ఉంది, ఆ దసరంలో ఏమీ కదలిక లేదు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు కాబట్టి కార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఉండదు అని చెప్పట్లేదు, కానీ ఇప్పట్లో ఉండదు అని చెప్తూ ఉన్నారు. అది ప్రశ్నగానే మీరు అడిగింది ఫస్ట్ క్లారిటీ లేదు అనేది నిజం కాదు. బీజేపీ ప్రభుత్వము అధికారికంగా చెప్పిన అంశము. ఎన్నికల ప్రచారంలో ప్రైవేటీకరిస్తామని చెప్పి ఎవరైనా ఎన్నికల ప్రచారం చేస్తారా అండి? ఎన్నికల ప్రచారంలో వెళ్ళి మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా నాకు ఓటేయండి అని పల్లా శ్రీనివాసో సీఎం రమేషో మీరు ప్రచారం చేయగలరా? ప్రాక్టికల్ విష్ణుకుమార్ రాజు ప్రచారం చేసి ఎన్నికలు గెలవగలరా? సో అందువల్ల ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో మాకు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలి అనుకుంటే నాకు ఓటేయండి అని అంటారా? అనరు. అది ప్రాక్టికల్గా జరగదు మీకు. బట్ పాలసీగా పార్లమెంట్లో చెప్పారు, బయట చెప్పారు, ఆర్థిక మంత్రి చెప్పారు, ఉక్కు గనుల శాఖ మంత్రి చెప్పారు. చాలా క్లియర్గా బీజేపీ తమ విధానము, ఇందులో మార్పు లేదు, మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తాము అని మాట చెప్పడమే కాదు, ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఇదేమీ కొత్తగా చెప్పడం కాదు. కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదు అంటున్నారు. అందులో కూడా క్లారిటీ ఉంది. క్లారిటీ లేకపోవడం ఏంటి? ఇప్పట్లో లేదు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్న విధానాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వదులుకోలేదు, ఎన్డీఏ ప్రభుత్వం వదులుకోలేదు. ఇప్పటికీ కూడా ఆ దస్త్రంలో కదలిక లేదు అన్నారు. దస్త్రం విత్డ్రా చేసుకున్నాం అనలేదు కదా. అయితే ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేనలు చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు మీకు ఈవెన్ భరత్ విశాఖ నుంచి పోటీ చేసినప్పుడు, ఎంపీగా పోటీ చేసిన, గాజువాక నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్ కూడా చాలా క్లియర్గా మేము మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు అని హామీ ఇచ్చారు. ఇప్పట్లో ఉండదని హామీ ఇవ్వలే, ఉండదు అని హామీ ఇచ్చారు. ఉండడమే కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది, చంద్రబాబు నాయుడు అని విశాఖ స్టీల్ ప్లాంట్ అని. చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను ఆపనందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పార కూడా పట్టారు. పట్టి మీరు భరత్ను పల్లా శ్రీనివాసును గెలిపించండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే బాధ్యత నేను తీసుకుంటాను అంటూ ఆయన వాజ్పేయి ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే ప్రయత్నం జరిగితే తెలుగుదేశం నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆపింది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదని కూడా ప్రశ్నించాడు. సో చంద్రబాబు నాయుడు అప్పీల్కు స్పందించి అక్కడి ప్రజలు గాజువాకలో 95,000 రికార్డు మెజారిటీ పల్లా శ్రీనివాస్కి ఇచ్చారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దానిపైన గట్టిగా ఉంది. ఎందుకంటే నారా లోకేష్ ఎన్నికలైన వెంటనే ఎన్డీటీవీకి రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రియారిటీస్లో క్లియర్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని కూడా చెప్పాడు. అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, ఫ్యాబ్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఆయన లిస్ట్అవుట్ చేసిన ప్రియారిటీస్లో సూటిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని కూడా ఉంది. అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఏమి ఇచ్చిన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నుంచి
ఇప్పటి వరకు వెనక్కు పోలే, వాళ్ళు కట్టుబడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్గా దానిపై రియాక్ట్ అయ్యాడు, వెళ్ళాడు. ఈవెన్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా కూడా పాల్గొన్నాడు. అందువల్ల మిత్రపక్షాల ఒత్తిడి వల్ల దాన్ని కోల్డ్ స్టోరేజ్లో ఫ్రిడ్జ్లో పెట్టారు, ఎప్పుడన్నా బయటికి తీయచ్చు. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు విజ్ఞప్తి ఏంటంటే ఇప్పట్లో ఉండదు అంటున్నాడు. కిషన్ రెడ్డి ఈజ్ ఎ వెరీ ఫ్రాంక్ లీడర్. ఈ రాజకీయాల కొరకు దాన్ని మారేడుకాయ చేసి మసిపూసి మారేడుకాయ చేసే స్వభావం ఉన్నాడు కాదు. సో అందువల్ల ఆయన నిజాయితీగా చెప్తున్నాడు, ఇప్పట్లో ఉండదు. అందువల్ల కిషన్ రెడ్డి చేతిలో కూడా లేదది. సో అందువల్ల అది కేంద్ర ప్రభుత్వ విధానము, దేశమంతటా అనుసరిస్తున్న విధానం స్టీల్ ప్లాంట్ల అమ్మకాలను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోమవీర్రాజు ఓపెన్గా చెప్పాడు, ఇది దేశమంతటా స్టీల్ ప్లాంట్ల ప్రైవేటీకరణ మా విధానం, ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాదు అని. అందువల్ల ఇప్పట్లో ఉండదు అన్నారు కనుక తక్షణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని. చంద్రబాబు నాయుడు అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళాలి, లేదు ఎన్డీఏ మీటింగ్లోనైనా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే అంగీకరించమని సూటిగా చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కూడా ఉంది, ఇది స్టీల్ ప్లాంట్ కాదు, ఇది సెంటిమెంటు తెలుగు ప్రజలకు అన్నాడు. సో అందువల్ల ఇంత సెంటిమెంటల్ అంశమైన స్టీల్ ప్లాంటు ఇప్పట్లో లేదు, దస్తనం కదలిక లేదు అంటే కత్తి ఇక్కడ పెట్టి ఇప్పట్లో మెడకు తాకదు అని ఇక్కడ దాకా వచ్చింది కత్తి. ఆ కత్తిని చూసుకుంటూ బతకాలి. ఇప్పట్లో ఈ కత్తి నీ మెడకు తాకదు అంటే ఎప్పుడు తాకుతో తెలియదు నాకు, సక్వని ఎప్పుడో తాగింది అనుకోండి మెడ ఎగిరిపోతుంది. సో ఆ పరిస్థితులు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చారు. ఇప్పట్లో లేక ఏం చేస్తున్నారంటే ఒక కుక్కను చంపాలన్నప్పుడు దానికి పిచ్చి కుక్క అని ముద్రేయాలి. ఒక స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలి అంటే అది నష్టాల్లో ఉంది, అది వయబుల్ కాదు అని ఒక ముద్ర వేయాలి. అందుకొరకు స్టీల్ ప్లాంట్ను అనేక రకాలుగా నేచురల్ డెత్, సహజ స్వచ్ఛంద మరణం వైపుగా తీసుకెళ్లాలని ఒక పెద్ద ప్రయత్నం కుట్ర జరుగుతుంది. మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. సో విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలకమైన థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, 540 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. సో ఈ 540 మెగావాట్ల కెపాసిటీ ఉంది, సారీ ఇందులో థర్మల్ పవర్ 400 అబౌవ్ ఉంటుంది అనుకుంటా. సో ఇతర సోలార్ ఎనర్జీ ఉంది, నీడో పవర్ అని ఉంది, అంటే వేస్ట్ గ్యాసెస్ నుంచి పవర్ను ప్రొడ్యూస్ చేసే జపనీస్ టెక్నాలజీతో ఉండే నీడో పవర్ ఉంది. కానీ ఉదాహరణకు 540 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే అందులో గణనీయమైంది థర్మల్ పవర్. థర్మల్ పవర్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ తన సొంత అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ గ్రిడ్కు సరఫరా చేసేది. అలాంటిది ఇవాళ తన అవసరాలకు కావలసిన విద్యుత్ ఉత్పత్తి కూడా చేయలేక ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన భారం అవుతుంది. అట్లా ప్రతి నెల సుమారు 90 కోట్ల మేరకు విద్యుత్తు పైనే స్టీల్ ప్లాంట్ పెడుతుంది. ఎందుకు కారణం ఏంటంటే ఆ విద్యుత్ ప్లాంట్లు 540 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం అంటే ఇవాళ 200-250 మెగావాట్లు మించి ఉత్పత్తి కావడం లేదు. కారణం ఏంటంటే బొగ్గు సప్లై లేదు. బొగ్గు ఎవరిది? బొగ్గు ఇలా కోల్ ఇండియా దగ్గర బొగ్గు ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. బొగ్గు గనులు వేలం వేసుకుంటున్నారు, బొగ్గు గనుల ప్రైవేటీకరిస్తున్నారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కు అవసరమైన బొగ్గు గనులు లేదు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకేమో క్యాప్టివ్ బొగ్గు గనులు ఇస్తున్నారు, క్యాప్టివ్ ఇనుప ఖనిజం గనులు ఇస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అంటే స్టీల్ ప్లాంటు ప్రభుత్వాన్ని, అందులో గనులు కోల్ శాఖ ప్రభుత్వాన్ని, కానీ మైన్స్ శాఖ ప్రభుత్వాన్ని. సో అందులో తెలుగువారే కోల్కు, మైన్స్కు, స్టీల్కు తెలుగు వాళ్ళ మంత్రులుగా ఉన్నారు. అయినా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం లేదు. దానివల్ల ఇవాళ రా మెటీరియల్ లేక స్టీల్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు తగ్గట్టు చేయలేక ప్రతి నెల 90 కోట్ల రూపాయల విద్యుత్ వ్యయం కడుతున్నారు. ఒక్కసారి బొగ్గు కనుక సప్లై చేస్తే 50 కోట్లు ప్రతి నెల ఆదా అవుతుంది. అంటే సంవత్సరానికి ఒక 600 కోట్లు మిగులుతుంది. మరి దీనికి ఎందుకు బొగ్గు సప్లై చేయరు? ప్రైవేట్ వాళ్ళు సప్లై చేస్తారు. ఒకవేళ బొగ్గు కేటాయించినా రైల్వే రేకులు లేవంటున్నారు, రైల్వే వ్యాగన్లు లేవంటున్నారు. సో రైల్వే వ్యాగన్లు లేక సప్లై చేయడం లేదు. విశాఖ రైల్వే జోనం ఇప్పటికీ దిక్కులేదు. అందువల్ల స్టీల్ ప్లాంట్ను ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్పాను నేను, బొగ్గుది. అలాగే ఇనుప ఖనిజం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ లేదు ఇప్పటికీ కూడా. క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ లేక స్టీల్ ప్లాంటు ఒక క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ ఉన్నదానికి, క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ అంటే సొంత ఇనుప ఖనిజం గనులు. మీరు మిట్టళ్లకు, టాటాలకేమో సొంత ఇనుప ఖనిజం గనులు ఇస్తారు. సో విశాఖ స్టీల్ ప్లాంట్కేమో సొంత ఇనుప ఖనిజం గనులు ఇవ్వరు.
ఫలితంగా ఏం జరుగుతుందంటే రా మెటీరియల్ కాస్ట్ 6 to 8 times ఎక్కువ కాస్ట్ అవుతుంది, 6 నుంచి 8 రెట్లు. సో మీకు బొగ్గు దొరకదు, ఇనుప ఖనిజం దొరకదు. దానివల్ల ఉన్న బ్లాస్ట్ ఫర్నెస్ కెపాసిటీస్ను కూడా పూర్తిగా స్టీల్ ప్లాంట్ ఉపయోగించుకోలేకపోతుంది. సమస్య ఏంది, ఇప్పుడు నీకు 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉన్నాయి, నువ్వు ఒకటే వాడావు, 2 వాడావు అనుకోండి, మ్యాన్ పవర్ అదే, సేమ్ మ్యాన్ పవర్, వాళ్ళకి జీతాలు అంతే. కానీ ఇప్పుడు ఇవాళ ఇక్కడ స్టూడియో ఉంది, ఇక్కడ మీరు యాంకర్ ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు, ఒక గంటే ప్రోగ్రామ్ పెట్టారనుకోండి, లాస్ కారా? సో దీన్ని ఒక 12 గంటలు వాడితేనే ఈ ఎయిర్ కండిషనింగ్, ఈ స్టూడియో ఏర్పాట్లు, మనుషులకు సాలరీస్ వర్కౌట్ అవుతాయి. లేదు నేను ఒక 1 hour ప్రోగ్రామ్ నడిపి స్టూడియో తాళం వేస్తా అంటే వయబుల్ అవుతుందా? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా వయబిలిటీ లేకుండా చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఈ రకంగా స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి తోసేసి, నష్టాలు వస్తున్నాయి కనుక మేము అమ్ముతున్నాం, నష్టాలు వచ్చే దాన్ని ప్రభుత్వం ఎందుకు భరించాలి అని జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కూడా ప్రశ్నిస్తారు. ఎవరైనా ప్రశ్నిస్తారు నష్టాలకని. కానీ ఈ నష్టాలకి ఎవరు బాధ్యులు, ఎందుకు బాధ్యులు? నిజంగా ప్రభుత్వం ఇచ్చింది ఎంత? విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు మించి ఇవ్వలే. జేపీ గారితో ఒక డిస్కషన్లో నేను వాదించాను. మీరు చెప్పండి నాకు, 25 ఏళ్ళుగా స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం ఇచ్చిన 1 నయా పైసా లేదు కదా, 30 ఏళ్ళుగా లేదు కదా. మరి కేంద్రానికి ఇది ఎలా భారం అవుతుంది? భారం అవుతుంది కనుక ప్రైవేటీకరించాలంటారు. భారం అవుతుందా? ఎందుకు జయప్రకాష్ నారాయణ గురించి ప్రస్తావిస్తున్నా అంటే ఆయన ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు ఇటీవల ఎన్నికల్లో కూడా. సో అందువల్ల రేపు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు పాలసీస్ కనుక చెప్తున్నాను. బహిరంగ చర్చకి ఇవాళ ఎవరు సిద్ధము? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నట్లు క్లియర్గా నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పారు. లాభ నష్టాలతో సంబంధమే లేదన్నారు. నష్టపడుతున్న ప్రైవేటీకరిస్తాం అంటలేదు, లాభం వచ్చినా ప్రైవేటీకరిస్తాం అంటున్నారు. సో ఒక్కొక్క యూనిట్ అమ్మడానికి పెట్టారు. ఆల్రెడీ రాయబరేలీలో రైల్వే వీల్స్ తయారు చేసే ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పొలిటికల్ రీజన్స్ రీత్యా సోనియా గాంధీ నియోజకవర్గం, ఇప్పుడు రాహుల్ గాంధీ నియోజకవర్గంలో రాయబరేలీలో పెట్టారు బాగానే ఉంది. అది వీల్స్ తయారు చేయాలి. వీల్స్ ఎవరు కొనాలి? రైల్వేలు ఆర్డర్లు ఇవ్వకుండా రైల్వే వ్యాగన్లకు వీల్స్ బయట ప్రైవేట్లు కొంటారా? మీరు నేను ఒక వీల్ కొనుక్కొచ్చుకుంటామా? బోగీలకు వ్యాగన్లకు వీల్స్ మనం కొనుక్కొచ్చుకుంటామా? సో భారతదేశంలో రైల్వేలు తప్ప, ప్రభుత్వ రంగంలో ఇండియన్ రైల్వేస్ తప్ప వేరే ప్రైవేట్ కంపెనీకి అవకాశమే లేదు రైలు నడవటానికి. అంటే ద ఓన్లీ రైల్వేస్ ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వ రంగంలో ఉన్న రైల్వే మంత్రిత్వ శాఖ కింద ఉన్న రైల్వేలు. వీళ్ళు కనుక వ్యాగన్లో ఆర్డర్ ఇవ్వకపోతే వ్యాగన్లు ఉత్పత్తి చేసి ఏం చేసుకుంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ సబ్సిడరీ యూనిట్? ఏమవుతుంది? దానివల్ల అది ఇబ్బంది పడుతుంది. ఒకవైపు ఏమో ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగల్ లిమిటెడ్, విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క కమర్షియల్ నేమ్. సో RINLకు సంబంధించినటువంటి రాయబరేలీ వీల్ ప్లాంట్ ఉండగా చైనా నుంచి మీరు వీల్స్ దిగుమతి చేసుకుంటారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది? మన ప్రభుత్వ రంగ సంస్థను నాశనం చేసి చైనాకు మీరు ప్రియారిటీ ఇస్తున్నారు. పోనీ ఆ రైల్వేలు ఆర్డర్ ఇవ్వనప్పుడు దాన్ని ఎందుకు పెట్టారు అక్కడ ప్లాంటు అంటే అప్పుడు దాన్ని అమ్మి వేస్తున్నారు. సో ఇలా స్టీల్ ప్లాంట్ను నేచురల్గా దెబ్బతీయాలని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అంటే స్టీల్ ప్లాంట్ను లాస్ మేకింగ్ చేసి అప్పుడు దాన్ని పప్పు బెల్లాలకు అదాని లాంటి కంపెనీలకు అమ్ముతారు. ఇది ఒక టెక్నిక్. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చరిత్ర అంతా చదవండి. చేస్తున్న పనదే. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని కారు చౌకగా తమ వారైనటువంటి క్రోనీ క్యాపిటలిస్టుల కట్టబెట్టడానికి దాన్ని లాసెస్లోకి తోసేస్తారు. అందువల్ల ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నది ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ అడుగుతున్నది ఏంటి? అయ్యా ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదు కదా, మేము ఇచ్చిన హామీ నిలబడింది అనుకుంటే పొరపాటు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదు కాదు, ఎప్పట్లో లేదు అనే హామీ రావాలి. దాంతోపాటు అది లాభాలుగా వయబుల్గా నడవటానికి అవకాశం ఉండాలి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ నాట్ వయబుల్, ప్రైవేటైజేషన్ థ్రెట్ విల్ రిమైన్. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం 100 కోట్లు 1000 కోట్లు తగలేయాలని కోరుకోం కదా. అది వయబుల్ చేసుకోవడానికి ఏం చేయాలి అనే ప్రణాళిక. ఇప్పుడు నేను చెప్పాను, బొగ్గు సప్లై ఉదాహరణ, ఇనుప ఖనిజం సప్లై ఉదాహరణ, ఇట్లా మీకు అనేక ఉదాహరణ చెప్తాను. ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఇనుప ఖనిజం కొరకు బోలెడు డబ్బులు కట్టి నష్టపోయింది విశాఖ స్టీల్ ప్లాంట్. సో అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. దాని మీద బహిరంగ చర్చకు రావాలి. మాలాంటి వాళ్ళం కూడా పాల్గొంటాం. ఎస్ దీనికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నయా పైసా ఆర్థిక భారము లేకుండా స్టీల్ ప్లాంట్ను లాభాలలో నడిపించే బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో దీన్ని ఎందుకు నడపలేకపోతున్నారు? అది చేయకుండా మీరు దాన్ని సహజ మరణం వైపుగా తోసేసి రేపది నష్టాల్లో ఉన్నదని చెప్పి
కారు చౌకగా వేల లక్షల కోట్ల ఆస్తులు, భూములే 2 లక్షల కోట్ల పైన ఉంటుంది ఆస్తి, దాని కారు చౌకగా మీరే ప్రైవేట్ కంపెనీకి అంటపెట్టే కుట్ర జరుగుతోంది. అందువల్ల ఇప్పట్లో లేదు అనే దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. స్టీల్ ప్లాంట్ను వయబుల్గా సక్సెస్ఫుల్గా నడిపించడం వల్ల మాత్రమే ఈ ప్రైవేటీకరణ ప్రమాదాన్ని ఎదుర్కోగలం. రైట్ సార్. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదన్నారు. దాంతోపాటు